హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో 2 డేస్ నుంచి నాకు కొంచెం ఫీవర్‌గా ఉంది. అందుకే నేనైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం లేదు. ఇదైతే ఇంకా లాస్ట్ సండేదనమాట. ఇంగా ఫుల్లు రెస్ట్ తీసుకుంటున్నాను. సేమ్ టైమ్ నాకు కొంచెం వర్క్ అయితే పడింది. ఈ మంత్ ఎండింగ్ మీకు ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట చూపిస్తాను. సో మంత్ ఎండింగ్‌లో వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే ఇంకా ఓపిక అయితే అస్సలు లేదండి. అందుకే బాగా నీరసించిపోయాను. అందుకే అలా ఉన్నాను. అసలు 2 డేస్ నుంచి వీడియోస్ తీయాలన్నా గానీ అసలు జస్ట్ వీడియోస్ తీసినా గానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలని కూడా అనిపించడం లేదు. అండ్ ఇప్పుడైతే నాకు ఈవినింగ్ టైం అనమాట. సో పిల్లలకి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ టైం ఆల్మోస్ట్ చపాతీనే తింటాను కదా! ఈ మధ్య 5 డేస్ అయిపోయింది సరిగ్గా ఫుడ్ తినక బాగా నీరసంగా ఉంటుంది. ఎందుకో కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉంటున్నాను. బాగా స్ట్రెస్ ఎక్కువైంది. అందుకే హెయిర్ ఫాల్ కూడా బాగా ఎక్కువ అవుతుందనమాట. ఎంత మంచి మూవీస్ చూసినా గానీ నాకిష్టమైన మిషన్ కుట్టినా బయటికెళ్ళినా నాకెందుకో మూడ్ ఆఫ్ అయితే అవ్వడం లేదు. ఇంక అలాగే కంటిన్యూస్‌గా ఉంటుంది 2 డేస్ నుంచి. అందుకే ఇలా ఉంటున్నాను. పైగా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బాగా హెడేక్ వచ్చేస్తుంది పనులతో. అందుకే మా హస్బెండ్ ఒక 2 డేస్ రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఎంత రెస్ట్ తీసుకున్నా గానీ కూర్చుంటే ఇంక నాకు ఇవే ఇంక పనుల మీదే ధ్యాస అనమాట. సో అందుకే ఇంకా ఏదో ఒక పని చేద్దామని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం లైవ్‌కి వస్తూ ఉంటాను. లైవ్‌కి వస్తే కొంచెం బాగుంటుందని. కానీ 2 డేస్ నుంచి లైవ్‌కి కూడా రావడం లేదు. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ పనులైతే అయిపోవడం లేదు. కంటిన్యూస్‌గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తే గనుక అయిపోతాయి. కానీ అలా కుదరదు కదా! సేమ్ అందుకే ఇంకా ఏదో ఒకటి నిదానంగా చేసుకుంటే ఏదన్నా కొంచెం కామెడీ సీన్స్ అలా చూస్తున్నా గానీ అవ్వడం లేదు. ఎందుకో ఒక్కోసారి అయితే గనుక మూడ్ ఆఫ్ అయితే ఇలాగే ఉంటుంది. ఏం పని చేసినా గానీ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. సో 2 డేస్ అయిపోయింది. నేను డైలీ యాక్చువల్‌గా అయితే ఒక 2, 3 వీడియోస్ అయితే పెట్టాలనుకున్నాను. కానీ అసలు అవ్వడం లేదు. అట్లీస్ట్ ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడైనా చేద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే కూర్చున్నాను వాయిస్ ఓవర్ ఇద్దామని. ఒక 17 మినిట్స్ వీడియో, ఒక 40 మినిట్స్ వీడియో ఉన్నింది. అదంతా ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి ఇంకొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా థంబ్‌నెయిల్ అదంతా సెట్ చేయాలి కదా! నాకు ఒక 40 మినిట్స్ అంటే ఈజీగా ఒక 40 మినిట్స్ అయితే తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే ఎడిట్ చేయాలి. సేమ్ టైమ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ క్రియేట్ చేయాలి కదా థంబ్‌నెయిల్. అందుకే కొంచెం టైం అయితే పడుతుంది. సో కొంచెం ఏమైనా డిఫరెంట్‌గా ఇద్దామా థంబ్‌నెయిల్ అని అనిపిస్తుంది. కానీ ఎందుకులే ఏదో ఒకటి మన వీడియోస్ నచ్చితే పోతా ఉంటాయి అని చెప్పేసి అలాగే ఇచ్చేస్తున్నాను. వ్యూస్ అయితే పర్వాలేదండి. కొన్ని వ్యూస్ అయితే 100 వరకు వస్తున్నాయి. కొన్ని అయితే 50 అబోవ్ వస్తున్నాయి. సో వాళ్ళకైతే మేబీ కంటెంట్ నచ్చలేదేమో అనుకుంటున్నాను. సో అందుకోసమే కొంచెం బాగున్నటివేమో ముందుకెళ్ళిపోతున్నాయి. బాగాలేనటివేమో అక్కడే ఆగిపోతున్నాయి. చూద్దాం అని చెప్పేసి ఒక స్టెప్ అయితే తీసుకుంటున్నాను. కంటిన్యూస్‌గా పోస్ట్ చేయండి వీడియోస్ మీకొస్తాయి వ్యూస్ అన్నారు. ఎంత పోస్ట్ చేసినా ఇంతేనేమో అని చెప్పేసి అప్పుడప్పుడు బాధగా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. కానీ ఓకే, ట్రై చేద్దాం. ఏం కాదు ఇప్పుడు కాకపోయినా సో కొన్ని డేస్ తర్వాతైనా నాకైతే వ్యూస్ వస్తాయని చెప్పేసి ఇంకా కంటిన్యూస్‌గా ఇంకా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక 2 నిన్న ఒక 1 డే మాత్రమే గ్యాప్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను పక్కన పెట్టేసి ఇంకా ఇవన్నీ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్‌గా అయింది చేశాను. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ ఇది స్నాక్స్ అంటే సలాడ్ అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏది ఇచ్చినా గానీ అందులోకి రాక ఏమన్నా ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తాను. అందులో ఖచ్చితంగా కొంచెం వెయిట్ లాస్‌కి అంటే పిల్లలకి వెయిట్ లాస్ ఏం అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే కొంచెం కడుపులో బాధగా అలా ఉంటుంది కదా! చిన్నపిల్లలని చెప్పేసి చెప్పలేకపోతారేమో అనేసి నేను కొంచెం ఇలా సలాడ్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. చపాతీతో పాటు ఇది కూడా కొంచెం తీసుకుంటారు. కొంచెం బావుంటుంది. సో, ఇంకా ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లల్ని లేపడానికి లోపలికెళ్ళాను. ఇంకా దేవాంష్ బాధ ఏదీ గాదు. నేను స్కూల్‌కెళ్ళను, స్కూల్ లేదని చెప్పేస్తున్నాడు. ఒక 10 మినిట్స్ అందుకే నేను ఒక 5:45కి అలా లేపేస్తాను. లేపితే ఇంకా వాడు బ్రష్ చేసుకొని అలా కూర్చునేసరికి ఇంకా వాడికి 6 అవుతుందనమాట. నేను ఇంకా స్విచ్ ఆన్ చేస్తే లైట్, స్విచ్ ఆఫ్ చేస్తాడు. అలా ఒక 5 మినిట్స్ మా ఇద్దరికి ఫైటింగ్ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఓకే. కానీ పడుకొనే తింటాడు. ఏదో ఇంక కొంచెం లైట్‌గా తినిపిచ్చేస్తాను. అలా తినిపిచ్చేసి
ఇంకా కూర్చోబెట్టేస్తాను. ఇంక అప్పుడు కొంచెం మామూలుగా నార్మల్‌గా అయిపోతాడు. ఇక్కడ ఏంటంటే పెద్ద ప్రాబ్లమ్ నాకు మార్నింగ్ 7:00కే వస్తుంది వ్యాను. సో, 7:00కి వచ్చిందంటే నేను 6 కదా బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేశాక ఇంకా బాబుకైతే ఇంకా 6 నుంచి తినిపియడం స్టార్ట్ చేస్తే 6:30కి అయిపోతుంది. ఇంకా స్నానం అవన్నీ చేపిస్తాను. ఇంక స్నానం అవన్నీ అయిపోయాక ఇంక కూర్చోబెట్టేసి ఇంకా మొత్తం అన్నీ అయిపోయాక ఫస్టే తినిపిచ్చేస్తానండి. మళ్ళీ ఎందుకంటే టైం ఉండదని జెప్పేసి. స్నానానికి టైం లేకపోతే ఏం జేస్తానంటే ఇంక అలాగే డ్రెస్ ఏసి పంపిస్తాను. ఇక్కడ కూల్‌గానే ఉంటుంది. 3, 4 డేస్ స్నానం చేయకపోయినా ఏం కాదు వాళ్ళకి. మనం అంటే పూజలు అవి ఇవి చేస్తాం కాబట్టి చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షూ వేసే టైం అయింది. ఈ షూకి నాకు ఈజీగా 5 మినిట్స్ పడుతుంది. ఇంకా బాబుకి ఏదో డౌట్ అంట. అదైతే చూస్తున్నాను నేను. ఏం డౌట్ వచ్చింది అని చెప్పేసి. స్కూల్‌కెళ్ళే ముందే వస్తాయి డౌట్స్ అన్నీ. అంటే ముందు డే ఈవినింగ్ అలా ఉంటాం కదా! అప్పుడు మాత్రం టీవీలో వస్తాయి డౌట్లు. ఇప్పుడు మాత్రం బుక్స్‌లో వస్తాయి డౌట్స్. స్కూల్‌కెళ్ళే ముందు బుక్‌లో వస్తాయి డౌట్స్. ఈ డౌట్స్ ఏవి కావు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా సైన్స్ టీచర్‌నే కాబట్టి ఇప్పటికైతే బాబుకి మ్యాథ్స్ అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే సో, మ్యాథ్స్ అన్ని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవే ఉన్నాయి. సో, అవి ఈజీగా నేను ఒక 10థ్ క్లాస్ వరకు నో ఇష్యూ అనమాట నాకు. మ్యాథ్స్ అంతా నేను చెప్పేస్తాను ట్యూషను. అండ్ చిన్న బాబుకి. అండ్ ఇంకా సైన్స్ అంటే సైన్స్ కంపల్సరీ చెప్పేస్తాను. మన సబ్జెక్టే గదా! ఇంక సైన్స్ ఎక్కడికి పోతుంది. ఇంటర్మీడియేట్ వరకు, డిగ్రీ లెవెల్ వరకు నేనైతే సైన్స్ అయితే టీచింగ్ అయితే చేయగలను ఇప్పటికైనా గానీ. సో, బాబుకి ఇంకా సైన్స్‌తో నాకేం ఇబ్బంది లేదు. ఇంకా బాబు ఫ్యూచర్‌ని బట్టి ఇంటర్మీడియేట్‌లో బాబు ఫ్యూచర్‌ని బట్టి నేను ఇంకా చెప్పలేను. సో, 10థ్ క్లాస్ వరకు మా బాబుకి ఎలాంటి ట్యూషన్స్ అవసరం లేదు. కానీ మా హస్బెండ్ మాత్రం ఎందుకు వద్దు ట్యూషన్స్‌కి పంపిద్దాం. కొంచెం కమ్యూనికేషన్ వస్తుంది బాబుకి. కమ్యూనికేషన్ వస్తే ఏంటంటే స్కిల్స్ బావుంటాయి. సో, వాళ్ళకి యాక్టివిటీస్ వస్తాయి. అంటే మిగతా పిల్లలు ఏమన్నా చేస్తా ఉంటే ప్రాజెక్ట్ వర్క్ అలాగా బాబుకి చేయాలి. కొంచెం బాగా అడ్వాంటేజ్డ్‌గా ఆలోచిస్తాడనమాట. సో, అలాగా. సో, అందుకే అనుకుంటున్నాను చూద్దామని చెప్పేసి. ఇప్పటికీ మేము కొంచెం 70% బాబు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాడు. సో, అది ఓకే అయిపోయింది. ఇంక దేవాంష్ కంటే దేవాంష్‌కి ఇంకా సరిగ్గా మాటలు రావడం లేదని కొన్ని కామెంట్స్ వస్తాయి నాకు ఇంటి దగ్గర నుంచి. సో, ఎందుకు అంటే ఇక్కడ నాకు కన్నడ లాంగ్వేజ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ ఉంది అండ్ స్కూల్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ తెలుగు లాంగ్వేజ్. 4 లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే బాబు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో, అందుకే నిదానంగా వస్తుంది అని చెప్పేసి 70% వరకు ఎఫర్ట్ అంతా మేము ఇంగ్లీష్ పైనే పెట్టేస్తున్నాం. బాబుకి కొంచెం ఇంగ్లీష్ అయితే అర్థమవుతుంది అని చెప్పేసి అంటే స్పీకింగ్ కూడా కొంచెం బాగుంటుంది అనేసి. తెలుగు కంటే కొంచెం ఇంగ్లీషే కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకే ఇంకా దేవాంష్‌తో కొంచెం చిన్న చిన్న వర్డ్స్ అవన్నీ ఏవో తెలుగు. అవి తప్పనించి మిగతాటివన్నీ ఇంకా ఇంగ్లీష్ వచ్చేస్తాయి. సో, బాబు ఇప్పుడు యూకేజీనే కాబట్టి ఓకే. బాబుతో ఏ ఇబ్బంది లేదనిపించింది. అండ్ రీసెంట్‌గా మా హస్బెండ్ అయితే డాన్స్ క్లాస్ అయితే చూసాడనమాట. డాన్స్ జాయిన్ చేపిద్దామని చెప్పేసి. కానీ నాకైతే టైం అస్సలు సెట్ అవ్వడం లేదు. నాకుండే బిజీకి నేను డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళి ఇంకా మా హస్బెండ్ అంటే స్కూల్‌కి అంటే ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఇంకా నేను పిల్లల్ని రిసీవ్ చేసుకొని పీజీ ఉంటుంది కదా! ఇంకా ఇవన్నీ చూసుకోవాలంటే కష్టమైపోతుంది. అందుకే ఇంక నేను కష్టమవుతుంది అని చెప్పాను. అంటే వీక్లీ ట్వైసే అనమాట డాన్స్ క్లాసు. సో, క్లాసికల్ ఉంటుంది, ఫోక్ ఉంటుంది. ఆ ఫోక్‌లో వచ్చేసి ఏముంటుందో తెలీదు. ఇంకా స్కూల్‌లో అయితే ఒక వీక్లీ ట్వైస్ డాన్స్ క్లాస్ అయితే ఉంటుందంట. పెద్ద బాబు చెప్తాడు. చిన్న బాబుకైతే అంత ఐడియా లేదు. ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్తున్నాడు. కానీ నాకైతే క్లారిటీ లేదనమాట. సో, డాన్స్‌తో ఏం పని చదువొస్తే చాలు గదా అని చెప్పేసి. కానీ చాలామంది కామెంట్స్ అనమాట. చదువుతో పాటు డాన్స్ కూడా ఉండాలి అని. సో, అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాడు మా హస్బెండ్ డాన్స్ క్లాస్‌కి జాయిన్ చేపించాల్సిందని. సో, డాన్స్ క్లాస్‌కి తర్వాత వచ్చేసి ట్యూషన్స్‌కి ఇంకా స్కూల్‌కి ఇవన్నీ అంటే పిల్లలకి కొంచెం స్ట్రెస్ ఎక్కువవుతుంది. అందుకే ఎందుకు ఇంత చిన్న వయసులో అన్నీ అని చెప్పేసి అడుగుతున్నాను. పైగా నాకు కూడా టైం సెట్ అవ్వడం లేదు. ఇంకా వాళ్ళకి టైమ్ టు టైమ్ తినిపిచ్చేసి వెళ్ళి అలా పంపించడం. అండ్ ఈ మధ్య కాలంలో నెక్స్ట్ మంత్ ఫస్ట్‌కి నాకు కొంచెం వర్క్ ఎక్కువుందనమాట. సో, దానికోసం
ఇంకా ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నాను. సో, మీకు బిగ్ సర్ప్రైజ్ అన్నాను కదా! సో, దానికి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటున్నాను. సో, ఈ మంత్ ఎండింగ్‌కి మీకు నేను మొత్తం అన్నీ అప్‌లోడ్ చేస్తాను చూడండి. మీరే షాక్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈయన డౌట్ అయితే క్లారిటీ వచ్చింది. సో, మొన్నటిదాకా ఒక బుక్ రాసాడు దేవాంశు. ఇంక దాన్ని చింపి, పడేసి, కొట్టి బుక్ ఏబీసీడీ రాయమంటే ఏబీసీడీ జెడ్ వరకు వచ్చేసరికి ఆ బుక్‌లో పేపర్ కూడా ఉండదు. అంత బాగా రాస్తాడు నా కొడుకు. అందుకోసమని చెప్పేసి ఇంక తెగ చదివేస్తంటే ఏమన్నా బుక్ ఇస్తే చాలు దాన్ని రాయడం కంటే ముందు చింపడం ఎక్కువ. ఇంక నాకేమో టైం అయిపోతుంది. సో, అదే చెప్తున్నాను. దేవాంష్‌కి లేని డౌట్స్ ఒస్తాయి. ఇంక నాకు తెలిసి ఇవి ఐఏఎస్ ఇంటర్వ్యూస్‌లోనే అడుగుతారేమో అనుకున్నాను. అంత పెద్ద డౌట్స్ ఒస్తాయన్నమాట. సో, ఏ అనేది ఇలా రాయాలంటే అది తిప్పిచ్చి రాసేస్తాడు. ఈ మధ్య కాలంలో ఈ 'జయం' సినిమా అయితే గుర్తుకొచ్చింది. తనంతా రివర్స్‌లో రాస్తుంది కదా! సో, ఇలాగే దేవాంశ్ కూడా ఎప్పుడైనా నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేనైతే మీకు చూపిస్తాను చూడండి. అన్నీ 2 గానీ, 3 గానీ, 4 గానీ అన్నీ రివర్స్ రాసేస్తాడనమాట. ఏంటిదంటే 4 అంటాడు. అది కరెక్టే కాకపోతే ఏంటంటే రివర్స్‌లో రాస్తాడనమాట. సో, అదొక్కటే మైనస్. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను పైకెళ్తున్నాను. కొంచెం పనుందనమాట టెర్రస్ పైన. సో, అందుకోసమే పైకొచ్చాను. నేనైతే చూపిస్తున్నాను చూడండి ఎంత బావుందో. సో, ట్విన్స్ లాగా ఉన్నాం గదా! సో, అంతా వర్షం పడే సూచనలున్నాయి. పైన కొన్ని బట్టలున్నాయి. దానికోసం వచ్చాను. అండ్ ఇక్కడైతే గనక చూస్తున్నాను. వీళ్ళేం చేస్తున్నారా అని జెప్పేసి. పైన ఒకటి గీజర్ అయితే ప్రాబ్లమ్ ఉందంట. వాటర్ సరిగ్గా రావట్లేదని జెప్పేసి కంప్లెయింట్ ఇచ్చారు. అదైతే చూస్తున్నాను. నేనైతే గనక గీజర్ అయిపోయిన వెంటనే మీరు స్విచ్ ఆఫ్ చేయండి. సో, స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు వాటర్ వస్తాయని చెప్పాను. వాళ్ళేం చేశారంటే స్విచ్ ఆఫ్ చేయలేదు. అలాగే కంటిన్యూయస్‌గా పెట్టేస్తారు. ఆ గీజర్ అయితే బాగా హీట్ ఎక్కువైపోతుంది. సో, అది పెద్ద మైనసు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ట్యాప్స్‌లో వాటర్ సరిగ్గా రావడం లేదంటే చూస్తున్నాను. ట్యాప్స్‌కైతే జస్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పాను. సో, ఏంటంటే చిన్నవి ఫిల్టర్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేసి చూస్తే కొంచెం డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేశాను. ఇంకా అప్పుడు అయిపోయింది. ఇంకా పైన టెర్రస్ అయితే చూస్తున్నాను. అంటే అప్పుడప్పుడు కొంచెం గలీజ్‌గా ఉంటుందనమాట. సో, అదంతా క్లీన్ చేయమని చెప్పాను. సో, మెయిడ్‌కి తనైతే క్లీన్ చేస్తా అని చెప్పింది. ఇంకా ఇంట్లోకొచ్చాక గిన్నెలైతే తోమేస్తున్నాను. కొంచెం చపాతీ ఉన్నింది. ఇంకా పిల్లలకి స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, నాకు మా హస్బెండ్‌కి నాకప్పుడంటే ఆల్మోస్ట్ 4:30కి లేచినా గానీ టైం అయితే పనైతే కాదండి. ఇంక నాకు మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకోలేము. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే పక్కన పెట్టేస్తాను. ఇంక నైట్ అయితే చేసుకుంటాననమాట. ఇంక నైట్ కాదు ఇంకా పిల్లలు అయ్యాక నేనైతే చేసుకుంటాను. ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే చేసుకుంటున్నాం. నేను మా హస్బెండ్‌కి తినాలని చెప్పేసి. ఇంకా మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా కొంచెం మా తోడికోడలు ఉంది గదా! ఇక్కడే మా సిస్టర్. సో, అది పీజీకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. సో, నియర్ బై అండి. ఎంత జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే బై వాక్ వెళ్ళిపోతాను. ఇంకా కిడ్స్ కూడా వస్తున్నారు గదా అని చెప్పేసి మా హస్బెండ్ నేనైతే వదిలిపెట్టేస్తానని చెప్పాడు. ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా వచ్చాను. ఇంకా వచ్చాక మధ్యలో ఏమైనా జ్యూస్ తాగు అని చెప్పేసి అడిగాడు. కానీ వెయిట్ గెయిన్ అవుతున్నాను. జ్యూస్ అవన్నీ ఏం తాగట్లేదు. జస్ట్ కోకోనట్ వాటర్, కొంచెం ప్రోటీన్ ఫుడ్ అంతే. ఎక్కువైతే తీసుకోవడం లేదు. సో, నాకు ఎక్కువ వద్దని చెప్పాను. ఇంకా ఏం తీసుకుంటావు అంటే జస్ట్ ఒక బత్తాయి జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా అవి తాగేసాం నేను, దేవాంశు, మా పెద్ద బాబు. మా హస్బెండ్ అయితే కొంచెం ఎక్కువగా డైట్ చేస్తాడనమాట. తను ఇలాంటివి ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాడు. ఇంకా ఏదో సడన్‌గా అనుకోకుండా బయటకొచ్చాం కదా! ఇలా వచ్చినప్పుడు ఏం తాగాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాడు. ఇంక అందుకే తాగేశాను. ఇదంతా ఇంకా ఏఈసీఎస్ లేఅవుట్ కొంచెం బావుంటుంది. నేను వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ ఒక 3:30, 4 అయిపోయింది. ఇంకా ఆ పీజీలో నాకు కొంచెం పని ఉన్నిందనమాట. అవన్నీ చూసుకొని ఇంకా వచ్చేద్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాను. చూడండి కాసేపు వర్షం వర్షం పడితే కాసేపు వచ్చేసి ఎండ కాస్తుంది. సో, డిఫరెంట్ అనమాట ఇక్కడ. ఇక్కడ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. వర్షం పడితే ఇంకో 2 కిలోమీటర్స్ తర్వాత ఇంకా ఎండ కాస్తుంది. సన్‌లైట్ అలా ఉంటుంది. ఇంకా ఏమన్నా తింటావా గోబీ లాంటివంటే అస్సలు తినను. నేను తినడం లేదు. ఫుల్ డైట్ చేస్తాను. ఈ మధ్య ఎందుకో నాకు తినాలనిపించడం లేదు ఆ ఫుడ్ మొత్తము.
ఇంకా ఎప్పుడో నాకు మంత్కి ఒకసారి తినాలనిపిస్తే ఇంకా చికెన్ బిర్యానీ తెప్పించుకుంటాను. ఇంకా అంతే అనమాట. అంతకు మించి ఇంకా ఎక్కువ ఏం తినడం లేదండి. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. ఫుడ్ అవన్నీ నేను ఏం చేస్తున్నా అని ఫుల్ డైట్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఇంకా సంగతే చేసుకుంటాము. ఎక్కువ ఫుడ్ అయితే ఇంకా ఏం చేసుకోవడం లేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి జ్యూస్ అయినా తాగు అని జ్యూస్ అవి తాగుతున్నాము. ఇంకా నేను కొంచెమే వీడియో తీశాను. ఇంకా ఎక్కువైతే తీయలేదు. జ్యూస్ సెంటర్ కూడా నియర్ బై ఉంది. ఈ మధ్య ఇంకా నాకు 2 డేస్ నుంచి ఈ వీడియో తీసి 4 డేస్ అయిందనమాట. ఇంకా ఈ వీడియో తీసేటప్పుడైతే ఇంకా ఫుల్ వర్షం, అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అప్పుడైతే ఫుల్ వర్షం. బయట కూర్చొని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా బాగా చలిగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం. అప్పటికే 2:30 అలా అయింది. అంత ఎండ కాసినా మాకైతే స్వెట్టింగ్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ అయితే అదే. స్వెట్టింగ్ అయితే అస్సలు ఉండదు. స్వెట్టింగ్ వస్తే కొంచెమన్నా ఆకలి అవుతుంది, కొంచెం బాగుంటుంది బాడీ అనేది. స్వెట్టింగ్స్ ఉండవు, ఏమి ఉండవు. అందుకే ఆకలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. తిన్న ఫుడ్ మొత్తం తినేస్తే ఇంకా తిన్న ఫుడ్ మొత్తం ఏ పని చేయం కాబట్టి వెయిట్ గెయిన్ బాగా అవుతాం. అదొక పెద్ద మైనస్. అందుకే ఇక్కడ పీజీలలో ఫుడ్ ఖర్చు తక్కువ అంటారు కానీ ఫుడ్ ఏం బాగా తింటారు. తిని రావయ్యే వాళ్ళేం లావు అవుతూనే ఉంటారు. కానీ వాళ్ళేమో ఎంత తిన్నా కాదు. సో అదే పెద్ద మైనస్. ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఏం చూస్తే బక్కగా ఉంటుంది. ఇక్కడే ఉంటుంది మా పీజీలో. చూస్తే గనక 4, 5 దోసలు అయితే సరిపోవు. నేనైతే గనక మహా అంటే ఒక దోస 1 ½ తినేది. మా దేవాంశ్ మా దేవాంశ్ కానీ ఇంకా వాళ్ళైనా ఒక హాఫే తింటారనమాట. అలాంటిది అంత బక్కమ్మాయి 4, 5 దోసలు అలాంటివి పెద్ద పెద్దవి వేస్తాం. ఊతప్పం లాంటివి కొంచెం మందంగా ఉంటాయి. అవి కూడా ఎలా తింటారు స్వామి అని అనుకున్నాను. అంత పెద్ద దోస తినడానికి చూడడానికి బక్కగా ఉంటుంది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, బక్కగా ఉండేవాళ్ళు ఎక్కువ తింటారని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసాను. ఇదైతే చాలా బాగుంటుందండి, ఫేమస్ అనమాట జ్యూస్ సెంటర్. బాగా అంటే ఇక్కడ జ్యూస్ నేను చాలాసార్లు చూసినప్పుడు క్యూలో ఉంటారనమాట జ్యూసెస్ కోసము. ఒక 4, 5 ఉంటాయండి. అవన్నీ మిక్సీ జాడుది. అవన్నీ అన్నింటిలో కట్ చేసి మనం చెప్పొచ్చు అనమాట. వితౌట్ షుగర్, విత్ షుగర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనకు ఏ జ్యూస్ కావాలంటే అవన్నీ వాళ్ళ దగ్గర కట్ చేసి పెట్టుకో ఉంటారు. సో అవన్నీ